పురుషోత్తం దగ్గర ఆనంద్ని బ్యాడ్ చేయాలని ప్లాన్ చేసి అడ్డంగా ఇరుక్కున్న జీవన చెంప పగలగొట్టిన సునంద. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. మొత్తం మీద ఇక ఆనంది అయితే ఆఫీస్లో అడుగు పెట్టేసింది. అది తట్టుకోలేకపోతోంది జీవన, ఇటు నుంచి సునంద ఇద్దరు కూడా. ఇక ఆనంది ఒక విషయం క్లియర్గా చెప్తుంది. చూడండి, ఇది కొత్త ఆఫీస్, కొత్త స్టాఫ్ కాబట్టి ఇక్కడ ఎవరికి మనం ఎవరిని ఏంటి అనేది తెలియదు. కాబట్టి నువ్వు నా ఇంటి కోడలివి కాదు అని చెప్పేసేసి, నువ్వు నా ఇంటి కోడలివి అని వీళ్ళెవరికి తెలియదు కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పి మీరు అన్నారు. ఓకే, నేను ఇక్కడికి మీ ఇంటి కోడలిగా వచ్చానా అంటే ఎస్, కరెక్ట్గా మాట్లాడే వదిన అంటాడు చైతన్య. ఎందుకంటే సునంద, అసలు మీతో నేను ట్రావెల్ చేయాలని కానీ ఈ డీల్ని క్యాన్సిల్ చేసేస్తే మంచిదని అనుకుంటున్నాను, మీతో ట్రావెలింగ్ నాకు ఇష్టం లేదు అన్నప్పుడు వెంటనే చైతన్య, నేను ఏబిసిడీలు బిజినెస్లో నేర్చుకుంటున్నవాడిని, సో ఈ ఏబిసిడీలు చదివేవాడు చెప్పేది ఒక్క మాట వినండి అంటూ లీగల్ అడ్వైజర్ గారు, ఇప్పుడు సడన్గా ఈ డ్రాప్ డౌన్ తీసుకుంటే మనకి ఎలాంటి నష్టాలు వస్తాయో మీరే చెప్పాలి అంటే 25 crores మనం పురుషోత్తం కంపెనీకి పే చేయాలి. దాంతోపాటుగా లీగల్గా వాళ్ళు ఏమైనా ప్రొసీడింగ్స్లోకి వెళ్తే గనక ఖచ్చితంగా ఆ ప్రొసీడింగ్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్టు ఈ అగ్రిమెంట్ చేసుకుంది అత్తయ్య గారు కాబట్టి, అంటే సునంద గారు కాబట్టి ఆవిడ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు రాబోయేటటువంటి కాలంలో ఎటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనకి రావు అని చెప్పి చెప్పడంతో, సో అన్ని విధాలుగా మనం నష్టపోతాం. వదినకి ఎలాంటి నష్టం లేదు, సారీ ఆనంది మేడంకి ఎలాంటి నష్టం లేదు, ఆలోచించుకోండి అని చెప్పి చైతన్య అన్నటువంటి మాటలతో సునంద సైన్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆనంది సైన్ చేస్తూ, జరిగిపోయింది, ఇకపై మనందరం కలిసి జాగ్రత్తగా పనిచేసుకుందాం, కనకదుర్గ టెక్స్టైల్స్ అనేది మనందరి బాధ్యత అని చెప్పని అంటుంది. అలా మొత్తం మీద సిగ్నేచర్స్ జరిగిపోతాయి. ఈ విషయాన్ని ఇందుమతికి ఫోన్ చేసి చెప్పేసరికి ఇందుమతి షాక్ అవుతుంది. తిప్పి కొడితే 10 రోజులు కాలేదు, ఈలోపే అది బౌన్స్ బ్యాక్ అయ్యి ఎలా వచ్చిందే, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఉంటే, అదే కదే ఆనంది అంటే, గ్రానీ నీకు అస్సలు తెలియట్లేదు, దాన్ని మనం చాలా తక్కువ అంచనా వేశాం అంటూ ఉంటే, చెప్తా, ఒకవేళ అదే కనుక అనుకున్నది అనుకున్నట్టుగా చేశాను, నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని అనుకుంటున్నట్టయితే, ఇప్పుడు మనం వేయబోయే ప్లాన్కి అది చచ్చినట్టు చిత్తైపోవాల్సిందే అని అంటుంది ఇందుమతి. ఏం ప్లాన్ అంటావంటే, అసలు ఇప్పుడు ఏం చేస్తే దాన్ని దెబ్బ కొట్టొచ్చు అని ఇందుమతి అడిగేసరికి, దానికి ఎవరైతే దాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే దాని మాటను నమ్మి ఇంతలా ఇన్వెస్ట్ చేయటానికి దాన్ని ఒక పార్ట్నర్ని చేశారో వాళ్ళకి దీని మీద నమ్మకాన్ని పోగొట్టాలి అని అంటుంది. అయితే ఇకపై ఆ పనిలో ఉండవే జీవన, అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే దాన్ని ఇక్కడికి పంపించారో వాళ్ళకి దీని మీద నమ్మకం లేకుండా చెయ్యి అని అంటే, అది నేను చూసుకుంటాను అలేఖ్య, జాగ్రత్తగా ప్లాన్ చేయాలి సరేనా అని జీవన అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆదిత్య ఆఫీస్కి వచ్చి ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ ఉండగా, ఇక కుట్టి అయితే ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది. ఈలోపే అలేఖ్య గబగబా జీవన్ చెప్పిన మాటలకు వెళ్ళి ఎదురుగా వెళ్ళి ఆదిత్య భుజానికి తన భుజం తగిలేలా చేస్తుంది. దాంతో అలేఖ్య వెళ్ళి దూరంగా పడుతుంది. ఆదిత్య వెనక్కి పడతాడు. పడేసరికి డైరెక్ట్గా వెళ్ళి అప్పుడే వస్తున్న ఆనంది మీద పడతాడు. దాంతో తన నుష్టన ఉన్న బొట్టు ఆనంది నుష్టన చేరుతుంది. ఒక్కసారిగా ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అలాగే చూసుకుంటూ ఉండిపోతారు. బాగుంది, ఆనంది వెళ్ళి దాని చార్జర్ కనెక్ట్ చేసుకునే లోపు నువ్వు కనెక్ట్ చేసుకోవే అని నేను చెప్తే, చివరాఖరికి నువ్వు చేసిందేంటి, వాళ్ళిద్దరికి కనెక్ట్ అయ్యేలా చేసావా అంటే, చి ఏంటి జీవన ఇది, నా రాత ఎంతో ఏంటో అర్థం కావట్లేదు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా చివరాఖరికి వచ్చేసరికి ఇలా జరుగుతోంది అని చెప్పని అంటే, ఇంకా ఇంతలా అవ్వవే, నిన్ను తగలగానే వెళ్ళి ఆదిత్య ఆనంది ఒళ్ళో పడలేదు, ఇంకా సంతోషించు అంటే, ఏం చేయమంటావు, ఊరికే ఒళ్ళొచ్చేస్తోంది అని అంటుంది. వెళ్ళు, రోజు లేచి ఎక్సర్సైజులు చేయి, స్లిమ్గా తయారవు, అది చూడు ఎలా ఉందో, దాన్ని చూసి ఎవడైనా వదులుకుంటాడా, దాని వెనక్కి తిరగాలనుకుంటాడు, నువ్వు ఆఖరికి సీను కడు కూడా నీ ముఖం చూడ్డు, అలా తయారవుతున్నావు అంటుంది. ఏంటి జీవన, నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నావు అంటూ ఉంటే, మరి లేకపోతే ఏంటి, రేపటి నుంచి ఆదిత్య మీద ఫోకస్ చేయి, అర్థమైందా, ఆ మనసులో కాస్తో కూస్తో ప్రేమ అనేది గుర్తుంటేనే నీ ముఖమైనా చూస్తాడు, అది కూడా పోయేలా చేసిందనుకో ఆ ఆనంది, ఇక నీ ముఖం కూడా చూడ్డు, గుర్తుపెట్టుకో అని అంటుంది. సరే అది సరే కానీ ముందు ఆనందిని ఎలా ఇరికిస్తావో చూడు అని అంటుంది. ఈరోజే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి
ఇక ఆనంది రూమ్ క్యాబిన్ ఏదైతే ఇచ్చారో ఆ క్యాబిన్లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటినీ కూడా స్కాన్ చేసుకుని చాలా జాగ్రత్తగా వాటన్నిటిని తీసుకొచ్చి తన రూమ్లో పెట్టుకుని ఆ ఫైల్స్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా కరప్ట్ చేసుకుంటుంది. అంటే తను కాపీ చేసుకోవడమే కాదు, వాటన్నిటినీ కూడా మార్చటం మొదలు పెడుతుంది అనమాట. ఇక అలా చేసిన తర్వాత ఈ ఏదైతే డేటా తను మార్చిందో వాటిని తీసుకెళ్ళి మెయిన్ ఫైల్స్ దగ్గర పెట్టి మెయిన్ ఫైల్స్ని తీసుకొచ్చి తన రూమ్లో పెట్టేసుకుంటుంది. అలా రీప్లేస్ చేసేసి ఆనందిని మొత్తానికి డైవర్ట్ చేయడానికి జీవన ప్రయత్నం చేస్తుంది. ఇక ఆనంది వచ్చి అవన్నీ చూసుకున్న తర్వాత ఇది కరెక్టేనా అని ఆనందికి ఒక డౌట్ వస్తుంది. కరెక్టే అయి ఉంటుంది, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పేసేసి ఇక మొత్తం మీద ఫైల్స్ తీసుకొచ్చి మీటింగ్లో కూర్చుంటుంది ఆనంది. మీటింగ్ జరుగుతూ ఉండగా ఆనందికి ఎందుకో తను అనుకున్నటువంటి రిజల్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ కాపీస్లో కనిపించదు. దాంతో వెంటనే మీటింగ్ ప్రస్తుతానికి ఆపుతున్నాను అంటుంది. అదేంటి, జరుగుతున్న మీటింగ్ని ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతలోకే పర్సనల్ వర్క్స్ గుర్తుకొచ్చాయా అంటుంది సునంద. కాదు, నా ప్రాజెక్ట్ ఫైల్ కరప్ట్ అయింది అని అంటుంది. ఏంటి, మీ ప్రాజెక్ట్ ఫైల్ కరప్ట్ అయిందా? అలా ఎలా అంటారు అని అంటే ఈలోపు ఇక ఆనంది పిఏ వచ్చి ఎస్ మేడం, మీరు గెస్ట్ చేసింది కరెక్టే, మీ ప్రాజెక్ట్ ఫైల్ కరప్ట్ అయింది అని అంటాడు. ఎందుకని, ఎలా జరిగింది ఇది అంటే ఈ ఆఫీస్లో వాళ్ళే మీ ప్రాజెక్ట్ ఫైల్ని కరప్ట్ చేశారు మేడం, మెయిన్ ఫైల్ వాళ్ళ క్యాబిన్లోనే ఉంది అని చెప్పని అంటాడు. ఏంటి, వాళ్ళ క్యాబిన్లో ఉందా? ఇంతకీ ఎవరు వాళ్ళు అని అంటే మీ కోడలు జీవన గారు మేడం అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. ఏం మాట్లాడుతున్నావు? ఎలిగేషన్ చేసే ముందు దానికి సాక్ష్యాధారాలు కావాలని తెలుసా నీకు అంటే సాక్ష్యం ఆధారం రెండూ ఉన్నాయి అంటాడు. వెంటనే ఏంటా సాక్ష్యాధారాలు అని చెప్పని అడుగుతాడు ఆదిత్య. ఏంటంటే సార్ ఇదిగోండి చూడండి ఫోన్లో అని చెప్పి ఫోన్ చూపించేసరికి అక్కడ జీవన ఆ ఫైల్స్ని మార్చటం అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. ఇది ఆనంది మేడం రూమ్లో ఉన్నటువంటి సిసి క్యామ్, అండ్ అలాగే ఇది మీ మరదలు జీవన గారి రూమ్లో ఉన్నటువంటి సిసి క్యామ్ అనగానే ఈ రూమ్స్లో ఎక్కడ నేను సీసీ క్యామ్స్ పెట్టించలేదు అంటుంది సునంద. మీరు పెట్టించలేదు మేడం, కానీ పురుషోత్తం గారు పెట్టించమని చెప్పారు. ఎందుకంటే ఫ్యామిలీ రైవలరీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఆనంద్కి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. ఒక్క క్షణం కూడా అవి ఆఫ్లో ఉండకూడదు, ఆన్లోనే ఉండాలి. ఆపరేషన్ మొత్తం కూడా మా ఆఫీస్ నుంచి జరుగుతుంది అని చెప్పారు. అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద. ఇదేంటి మాకు తెలియకుండా అని చెప్పని అంటే ఎస్ మేడం, అందుకే కేవలం ఈ ఆపరేషన్స్ గురించే 50% కాకుండా ఇంకొక 10% ఎక్స్ట్రాగా పురుషోత్తం గారు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, లాభాల కోసం కాదు అనగానే వాట్, సిసి కెమెరాస్ అన్నీ ఫిక్స్ చేసుకుని ఆపరేషన్ మొత్తం మీ చేతిలో పెట్టుకోవడానికి 10% ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేశారా అంటాడు చైతన్య. ఎస్ సార్, ఆనంది మేడం జాగ్రత్త కోసం అని అనగానే వాట్, ఆనంది 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 అంటారేంటి, ఆనంది జాగ్రత్త కోసం పురుషోత్తం గారు ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పేసి సునంద అంటుంది. ఎందుకు ఏంటి అనేది తర్వాత బయటకు వస్తుంది. ముందైతే జీవన్ గారిని పిలిచి ఇదంతా ఎందుకు చేశారో చెప్పమనండి అనగానే జీవన మీటింగ్లో ఉండకపోవటం వల్ల వెంటనే కాల్ చేస్తుంది. అతయ్య నేను ఇంటికి వచ్చాను అంటుంది. అర్జెంటుగా ఆఫీస్కి రా అని చెప్పగానే ఆఫీస్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి జీవన ఇది, ప్రాజెక్ట్కి సంబంధించిన మెయిన్ ఫైల్ని తీసుకెళ్ళి నీ క్యాబిన్లో పెట్టుకుని నువ్వు తయారు చేసినవి తీసుకొచ్చి ఆనంది క్యాబిన్లో పెట్టావేంటి? తను మీటింగ్లో వాటి గురించి చెప్తూనే డౌట్ వచ్చింది, ఈలోపు తన పిఏ వచ్చి మీ డౌట్ కన్ఫర్మ్ అంటూ విషయం మొత్తం వీడియో రూపంలో చూపించాడు. ఎందుకు ఇదంతా చేసావంటే అబ్బో దొరికిపోయానా అనుకుంటూ ఉంటే ఎందుకు చేసింది నాకు తెలుసు అని చెప్పని చైతన్య అంటాడు. ఏంట్రా నీకు తెలిసింది అంటే ఎందుకంటే పురుషోత్తం గారి దృష్టిలో ఆనంది గారు, అదే ఆనంది మేడం తప్పు చేసిన వ్యక్తిగాను అలాగే బాధ్యత లేని వ్యక్తిగాను కనపడాలి అంటే ఇలాంటివి జరిగి తీరాలి. అలా జరిగినప్పుడే కదా పురుషోత్తం గారికి ఆనంది మేడం మీద నమ్మకం పోతుంది అండ్ ఈ ప్రాజెక్ట్ డ్రాప్ డౌన్ అవుతుంది. అప్పుడు ఆనంది మేడం బయటకు వెళ్ళిపోతారు, వేరొకరు ఆ ప్లేస్లోకి వస్తారు. సో ఇబ్బంది లేకుండా హ్యాపీగా పనిచేసుకోవచ్చు, అంతే కదా జీవన అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. ఏం మాట్లాడుతున్నావు చైతు అని చెప్పని అంటే మరి నువ్వు చేసిందేంటి,
ఆనంది వదిన రూమ్లో ఉన్నటువంటి ఫైల్స్ని తీసుకొచ్చి నీ రూమ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ ఫైల్స్ని కరప్ట్ చేసి ఆనంది వదిన దగ్గర పెట్టాల్సిన అవసరం ఏంటి అనేసరికి అది అది అంటూ ఉంటుంది. సునంద జీవన చెంప చెళ్ళుమనిపించి, ఛీ, ఇప్పటికి పోయిన పరువు చాలేదనా? కొత్తగా మళ్ళీ పరువు తీసే పనులు మొదలు పెట్టావు. ఎవరు ఎలా అయినా చావని, మనకు అనవసరం. చెయ్యక తప్పని పనిని చెయ్యాల్సిందే తప్ప ఆపడానికి వీలు లేనప్పుడు నోరు మూసుకుని చేసుకుపోవడం మంచిది. అంతేకాని అనవసరంగా ఏదో చేద్దామనుకుని ఉన్న పరువును కూడా తీసుకునే పనులు చేయకు, అర్థమైందా అంటూ ఇక వెళ్ళిపోతుంటే, అదేంటి అమ్మా అంత సైలెంట్గా వెళ్ళిపోతావేంటి? ఇప్పుడు ఆనంది గారిని ఏదో తప్పు పడదామని చెప్పి చూశారు కదా, మరి ఇంత చేశారు కదా, సారీ అని అంటే, ఏంట్రా నేను సారీ చెప్పాలా అంటుంది. ఏయ్ చైతు, ఏంటి మమ్మీ సారీ చెప్పాలా అంటాడు ఆదిత్య. మమ్మీని చెప్పమని నేనెందుకు అంటాను అన్నయ్య, జీవనని సారీ చెప్పమను ఆనంది గారికి అని అనగానే, చెప్పు జీవన అని అంటుంది. వెంటనే జీవన ఆనందికి సారీ చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు కామెంట్ రూపంలో ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.